ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీగా విజయం సాధించిన గాదె శ్రీనివాసులు నాయుడు సీఎం చంద్రబాబును కలిశారు. ఉండవల్లి నివాసంలో ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. తన విజయానికి అన్ని విధాలా సహకరించినందుకు సీఎంకు కూటమికి శ్రీనివాసులు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా శ్రీనివాసులను సీఎం అభినందించారు. ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించడంతో పాటు వారిని అన్ని వేళలా గౌరవిస్తామని సీఎం అన్నారు. టీచర్ల సమస్యల పరిష్కారానికి మంత్రి నారా లోకేష్ విశేషంగా కృషి చేస్తున్నారని, ప్రభుత్వ పాలసీల రూపకల్పన విషయంలో ఉపాధ్యాయ సంఘాలతో చర్చించాకే నిర్ణయాలు తీసుకుంటున్నామన్నారు. ఇక పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన, నాణ్యమైన బోధనకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని సీఎం హామీ ఇచ్చారు. ఉపాధ్యాయ అధ్యాపక మిత్రులు, శ్రేయాభిలాషులు, సోదరులందరూ కూడా పేరు పేరున మీ ద్వారా నా ఉదయపూర్వక ధన్యవాదాలని తెలియజేసుకుంటూ, నా గెలుపు ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్న ఉపాధ్యాయ లోకం అందరికీ కూడా మేలు చేయడానికి ప్రభుత్వానికి మరియు ఉపాధ్యాయ సంఘాలు, ఉపాధ్యాయ అధ్యాపకులకి మధ్య వారధిగా నేను కోఆర్డినేట్ చేసుకుని పనిచేసి ప్రతి సమస్య, అన్ని మేనేజ్మెంట్లో ఉన్నటువంటి ప్రతి సమస్యని కూడా పరిష్కారం చేసి మీ రుణం తీర్చుకుంటానని నా ఉపాధ్యాయ అధ్యాపక సోదరులకి ఈ సందర్భంగా మనం చేసుకుంటూ, మరి గౌరవార్థం మరి ముఖ్యమంత్రి గారిని మరి ఈరోజు కలవడానికి మా మద్దతు ఇచ్చిన మిత్ర సంఘాలు మేము వచ్చి ఈరోజు వారిని కలవడం జరిగింది. మరి ఆ సందర్భంగా వారు కూడా గుర్తు చేయడం జరిగింది. గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, మరి గంటా శ్రీనివాసరావు గారు విద్యాశాఖ మంత్రిగా, మరి అక్కడ ఢిల్లీలో మన ప్రీతమ నాయకులు వెంకయ్యనాయుడు గారు కేంద్ర మంత్రిగా, మరి మాధవ్ గారు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా, నేను టీచర్ ఎమ్మెల్సీగా, మరి ఈ రాష్ట్రం కేంద్రాన్ని కోఆర్డినేట్ చేసి ఏకీకృత సర్వీస్ రూల్స్ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ తీసుకుని వచ్చాం. కానీ అది 2018లో అది రావడం, తర్వాత గవర్నమెంట్ మారడం, నేను ఎమ్మెల్సీగా లేకపోవడం, ఈ 6 సంవత్సరాలు కూడా అది ముందుకు వెళ్లకుండా ఎక్కడిదక్కడే ఆగిపోయింది. కాబట్టి దాని మీద ముఖ్యమంత్రి గారు స్వయంగా దాన్ని ప్రస్తావించారు. తప్పనిసరిగా నాకు నమ్మకం ఉంది, ముఖ్యమంత్రి గారి సహకారంతో, మరి నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి గారి సహకారంతో, మరి కేంద్రంలో ఉన్నటువంటి వెంకయ్యనాయుడు గారు పెద్దలు సహకారంతో తప్పనిసరిగా నా ఉపాధ్యాయులకి 20 సంవత్సరాలు బట్టి కూడా పదోన్నతులు లేకుండా స్కూల్ ఎస్టేట్గా, ఎస్జిటిగా ఏ కేడర్లో హెచ్ఎంలుగా కేడర్లో స్టాగ్నేట్ అయిపోయారో వాళ్ళకి ఇమీడియట్గా పదోన్నతులు కల్పించి ఆ సర్వీస్ రూల్స్ని అందించే బాధ్యత నేను తీసుకుంటానని, అదేవిధంగా ఇతర సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రతి సమస్య సిపిఎస్ రద్దు కావచ్చు, ఇతర సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ విషయాలు కూడా నేను పరిష్కారం చేసి రుణం తీర్చుకొని తెలియజేసుకుంటూ మీ సహకరించి మీకు ధన్యవాదాలు.